సుప్రీంకోర్టులో ఎమ్మెల్యేల ఫిరాయింపుల కేసు విచారణ వాయిదా పడింది. స్పీకర్కు చివరి అవకాశం ఇస్తున్నామని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. 2 వారాల్లో మిగతా 3 ఎమ్మెల్యేలపై నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు చెప్పింది. సుప్రీంకోర్టులో ఎమ్మెల్యేల ఫిరాయింపుల కేసు విచారణ వాయిదా పడింది. స్పీకర్కు చివరి అవకాశం ఇస్తున్నామంటూ కూడా సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. మరిన్ని అప్డేట్స్ మా ఢిల్లీ కరెస్పాండెంట్ గోపి అందిస్తారు. గోపి, మిత్ర, సుప్రీంకోర్టు ఈ రోజు చాలా కీలక వ్యాఖ్యలు చేసింది. ఏదైతే పార్టీ మారిన ఎమ్మెల్యేల పైన చర్యలు తీసుకోవాలంటూ కూడా బీఆర్ఎస్ నేతలు దాఖలు చేసిన పిటిషన్ పైన మరోసారి ఈ రోజు విచారణ జరపడం జరిగింది. దీంట్లో ఇప్పటికే 7 ఎమ్మెల్యేలకు సంబంధించి కూడా తీర్పునిచ్చామంటూ సుప్రీంకోర్టు దృష్టికి స్పీకర్ తరఫు న్యాయవాది తీసుకురావడం జరిగింది. అయితే ఈ సందర్భంగా సుప్రీంకోర్టు కూడా అదే విధంగా ఘాటుగా వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇంకా ఉపేక్షించేది లేదు. 2 వారాల్లో ఆ మిగతా 3 ఎమ్మెల్యేల పైన కూడా ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలంటూ కూడా సుప్రీంకోర్టు స్పీకర్ కు సూచించడం జరిగింది. అయితే కార్యయాపన చేయడము ద్వారా ఇది సమస్య పరిష్కారం కాదు, వెంటనే ఏదో ఒకటి తేల్చాలంటూ కూడా సుప్రీంకోర్టు తన అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేయడం జరిగింది. అయితే స్పీకర్ తరఫు న్యాయవాది స్పీకర్ కంటే ఆపరేషన్ చేసుకున్నారని, సెక్రటరీ జనరల్ కూడా మారడం తోటి మరికొంత సమయం కావాలంటూ కూడా స్పీకర్ తరపున న్యాయవాది అభిషేక్ సింఘ్వి కోరడం జరిగింది. అయితే ఇప్పటికే చాలా సమయం ఇచ్చాం, ఇదే చివరి అవకాశం, 2 వారాల్లో మిగతా 3 ఎమ్మెల్యేల పైన ఏదో నిర్ణయం తీసుకోవాలంటూ కూడా కేసును మరో 2 వారాలకు వాయిదా వేయడం జరిగింది. థ్యాంక్ యూ గోపి ఫర్ ద అప్డేట్స్. సుప్రీంకోర్టు ఎమ్మెల్యేల ఫిరాయింపుకి సంబంధించి మరో 2 వారాల్లో 3 ఎమ్మెల్యేలపై నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. స్పీకర్కు చివరి అవకాశం ఇస్తున్నామంటూ కూడా సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. సుప్రీంకోర్టులో ఎమ్మెల్యేల ఫిరాయింపుల కేసు విచారణ వాయిదా పడింది. 2 వారాల్లో మిగతా 3 ఎమ్మెల్యేలపై నిర్ణయం తీసుకోవాలంటూ కూడా సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది.